వెల్కమ్ టు అండర్స్టాండింగ్ ఆటోమొబైల్స్. ఈ రోజు మన వీడియోలో పల్సర్ NS400Z గురించి అయితే మాట్లాడబోతున్నాం. దాని 2025 అప్డేట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ బైక్ ద బిగ్గెస్ట్ ఎవర్ పల్సర్, ద ఫ్లాగ్షిప్ ఆఫ్ ద బజాజ్ పల్సర్ బ్రాండ్ అండ్ ది మోస్ట్ అఫోర్డబుల్ 400cc మోటార్ సైకిల్ ఇన్ ద మార్కెట్. ఈ 2025 అప్డేట్లో బజాజ్ వాళ్ళు అయితే రెండు మైనర్ చేంజెస్ అయితే చేశారు. కానీ ఒక రైడర్ పర్స్పెక్టివ్లో చూసుకున్నట్టయితే, యూజర్ ఎక్స్పీరియన్స్ పర్స్పెక్టివ్లో చూసుకున్నట్టయితే ఇవి రెండు మేజర్ అప్గ్రేడ్స్ అనే చెప్పాలి. వీటన్నిటి గురించి డీటెయిల్గా డిస్కస్ అయితే చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని చివరి వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్న కింద కమెంట్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. బ్యాక్ టు ద వీడియో. మెకానికల్లీ ఎస్థెటికల్లీ చూసుకున్నట్టయితే ఎలాంటి చేంజ్ అయితే లేదు. ముందైతే త్వరగా బైక్ స్పెక్స్ గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది ఒక 373cc 4 valve లిక్విడ్ కూల్ DOHC ఇంజన్. పవర్ ఫిగర్స్ చూసుకున్నట్టయితే 40 PS పవర్, 35 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. దీంట్లో ఎలాంటి చేంజ్ అయితే లేదు. అండ్ 6-speed ట్రాన్స్మిషన్తో వస్తుంది. అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ ఉంది. రైడ్ బై వైర్ టెక్నాలజీ ఉంది. ఎలక్ట్రానిక్ థ్రాటిల్ కంట్రోల్ ఉంది. రైడ్ మోడ్స్ చూసుకున్నట్టయితే 4 మోడ్స్ ఉన్నాయి: రోడ్, రేంజ్, స్పోర్ట్ అండ్ ఆఫ్ రోడ్. ఫ్రంట్ సైడ్ లో సస్పెన్షన్ చూసుకున్నట్టయితే 43mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే వస్తుంది. చూడడానికి బైక్ అయితే మంచి లుక్ ఇస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 6 స్టెప్ అడ్జస్టబుల్ నైట్రాక్స్ మోనోషాక్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఎలాంటి చేంజ్ అయితే లేదు. కన్సోల్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫుల్లీ డిజిటల్ కన్సోల్తో వస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. దీంట్లో నావిగేషన్ కంట్రోల్ వస్తుంది, మ్యూజిక్ కంట్రోల్ వస్తుంది, కాల్ యాక్సెప్ట్ అండ్ రిజెక్ట్ వస్తుంది, ల్యాప్ టైమర్ ఉంది. అండ్ లైట్స్ గురించి చూసుకున్నట్టయితే ఆల్ LED హెడ్ లైట్, LED టెయిల్ లైట్, LED బ్లింకర్స్ అండ్ హజార్డ్ లైట్స్ కూడా ఉన్నాయి దీంట్లో. అండ్ ఇంకొక మంచి విషయం చూసుకున్నట్టయితే అడ్జస్టబుల్ లీవర్స్ ఉన్నాయి, బ్రేక్ లివర్ అండ్ క్లచ్ లివర్ రెండు కూడా. దీని డైమెన్షన్స్ గురించి చూసుకున్నట్టయితే గ్రౌండ్ క్లియరెన్స్ 168mm ఉంది. ఇండియన్ రోడ్స్కి అయితే ఇది సరిపోతుంది. 807mm సీట్ హైట్ ఉంది. యావరేజ్ ఇండియన్ రైడర్కి అయితే ఇది యాక్సెసిబుల్గానే ఉంటుంది. బాడీ వెయిట్ చూసుకున్నా కూడా 174 kg, ఎక్కువ వెయిట్ అయితే లేదు ఇంత పెద్ద ఇంజన్ ఉన్న బైక్కి కూడా. ఇంతకుముందు ఉన్నట్టుగానే 4 కలర్స్లో అయితే వస్తుంది. ఇక్కడ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. నా ఫేవరెట్ చూసుకున్నట్టయితే గ్రే కలర్. ఇప్పుడు మనం చేంజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. నేను చెప్పాను కదా రెండు మైనర్ చేంజెస్ అని. అవి టైర్స్లో అండ్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో అయితే ఉన్నాయి. ఈ రెండు డిపార్ట్మెంట్స్లో అయితే బయర్స్కి చాలా కంప్లైంట్స్ అయితే ఉండినాయి. దాన్ని బజాజ్ వాళ్ళు అయితే అడ్రస్ చేస్తున్నారు. ఇప్పుడు 2025లో వచ్చే పల్సర్ బైక్ అయితే ఇంతకుముందు ఉన్న MRF నైలో గ్రిప్ జాపర్ టైర్స్ని తీసేసి ఇప్పుడు అపోలో ఆల్ఫా 1 H1 రేడియల్ టైర్స్ అయితే ఇస్తున్నారు. టైర్ సెక్షన్ అయితే ఏం మారట్లేదు, కానీ ఇప్పుడు ఇవి రేడియల్ టైర్స్ అన్నమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్ ప్రొఫైల్స్ చూసుకున్నట్టయితే 17-inch అలాయ్ వీల్స్ తో వస్తుంది. ఫ్రంట్ లో చూసుకున్నట్టయితే 110/70 ట్యూబ్లెస్ టైర్ ఇది. బ్యాక్ సైడ్ లో చూసుకున్నట్టయితే 140/70 ట్యూబ్లెస్ టైర్ ఇది. సెకండ్ చేంజ్ చూసుకున్నట్టయితే బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో ఉంది. బ్రేక్ డిస్క్ సైజ్ అయితే ఏం చేంజ్ కాలేదు. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే 320mm డిస్క్ ఉంది. రియర్ చూసుకున్నట్టయితే 230mm డిస్క్ ఉంది. ఇది డ్యూయల్ ఛానల్ ABS కి సపోర్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ చేంజ్ చూసుకున్నట్టయితే కొత్తగా వస్తున్న NS400Z బైక్ లో చూసుకున్నట్టయితే సింటర్డ్ బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇస్తున్నారు. ఇవి రైడర్ కి హై స్పీడ్స్ లో మంచి కాన్ఫిడెన్స్ అయితే ఇస్తాయి. ఈ రెండు చేంజెస్ తో పాటు మ్యాండేటరీగా OBD2Bకి అయితే అప్గ్రేడ్ చేశారు దీన్ని. ఈ చేంజెస్ అన్నిటికి గాను వీళ్ళు ఒక 11,000 రూపీస్ ప్రైస్ హైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు 1,81,000 ఎక్స్ షోరూమ్ ఉన్న బైక్కి ఇప్పుడు 1,92,000 అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఈ రెండు చేంజెస్ అయితే చాలా మంచి చేంజెస్ అని చెప్పాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే బజాజ్ లాంటి కంపెనీ యూజర్ ఫీడ్బ్యాక్ తీసుకొని అప్గ్రేడ్ చేసింది రెండింటిని. కానీ ఈ రెండు మైనర్ చేంజెస్కి గాను 11,000 రూపీస్ ప్రైస్ హైక్ అనేది కొంచెం జస్టిఫైడ్ అని నాకు అనిపించట్లేదు. వాట్ డూ యూ థింక్? మీరేమనుకుంటున్నారు? 11,000 రూపీస్ ప్రైస్ హైక్ అనేది జస్టిఫైడ్ ఈ రెండు చేంజెస్కి అండ్ OBD2B కంప్లైంట్స్ అప్గ్రేడ్కి? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కింద కమెంట్స్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. జై హింద్. బై బాయ్.